హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 25కి అయితే అందరికీ స్వాగతం. ఈ రోజు డేట్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 24, 2021 అండ్ టైం వచ్చేటప్పటికి 7 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. అండ్ వెరీ ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ నుంచి. అమెజాన్ అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ డేట్ అయితే మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఈ సేల్స్ అనేవి మనకి October 4th నుంచి అయితే ఉంటాయి అన్నమాట. సో అక్టోబర్ మంత్ అంతా కూడా మనకి సేల్స్ అనేది జరుగుతాయని మనకి అమెజాన్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ సేల్స్ అనేవి మనకి మల్టిపుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో వన్స్ ఈ గ్రేట్ ఇండియన్ సేల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక సేల్ అయితే తీసుకొస్తారు. కంప్లీట్ గా ఫెస్టివల్ సీజన్ మొత్తం అంటే అక్టోబర్ మంత్ మొత్తం మనకి ఈ ఆఫర్స్ అయితే ఉంటాయని చెప్పి అమెజాన్ అయితే చెప్తుంది. అట్లాగే మనకి ఏమేమి డీల్స్ రివీల్ చేస్తున్నారో క్యాలెండర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అట్లాగే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మనకి October 7th నుంచి అయితే లైవ్ లోకి వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ కూడా మనకి రోజుకు ఒక ప్రోడక్ట్ ని అయితే మనకి డీల్స్ ని రివీల్ చేస్తూ వస్తుంది. సో అట్లాగే ఇప్పుడు మనకి అమెజాన్ కూడా మనకి డీల్స్ ని అయితే రివీల్ చేస్తూ వస్తుంది అనమాట రేపటి నుంచి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి రియల్మీ నుంచి. రియల్మీ అయితే ఈ రోజు మనకి ఇండియాలో ఒక టీవీని, ఒక స్మార్ట్ బ్యాండ్ ని, అట్లాగే 2 స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఫస్ట్ మన రియల్మీ టీవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది వచ్చేటప్పటికి మనకి రియల్మీ స్మార్ట్ టీవీ నియో 2 అనమాట. ఇది మనకి 32 inches HD ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో స్పీకర్ వచ్చేటప్పటికి 20 watts ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా అట్లాగే ఇది మనకి క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకా దీంట్లో పోర్ట్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 2 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఒక USB పోర్ట్ తో వస్తుంది, ఒక AV పోర్ట్ ఉంటుంది, ఒక 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ మనకి సింగిల్ బ్యాండ్ వైఫైకి అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇంక ఇది మనకి రియల్మీ ఓన్ స్మార్ట్ టీవీ OS అయితే మనకి రన్ అవుతుంది అనమాట. అండ్ ఇంక దీని ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 14,999 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మనకి October 3వ తారీఖు నుంచి అయితే సేల్స్ లోకి తీసుకొస్తున్నారు. అండ్ ఇంకా స్పెషల్ ఆఫర్ కింద బిగ్ బిలియన్ డేస్ లో మనకి ఒక డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఏంటనేది ఇంకా మనకి రివీల్ చేయలేదు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే రియల్మీ బ్యాండ్ 2 అయితే లాంచ్ చేసింది. ఇది మనకి రీసెంట్ గా మలేషియాలో అయితే లాంచ్ చేసింది కదా. అక్కడ ప్రైసింగ్ ని కన్వర్ట్ చేసి చూసుకుంటే కనుక 2,499 రూపీస్కి అయితే అక్కడ లాంచ్ చేసింది. సో ఇది మనకి 2,999 రూపీస్కి అయితే లాంచ్ చేసింది. అండ్ ఇంకా దీని సేల్స్ వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 27వ తారీఖు నుంచి అయితే సేల్ లోకి వస్తుంది. దీంట్లో మనకి 1.4 inches టచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి కలర్ డిస్ప్లే అనమాట. ఇది 12 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. దీంట్లో మనకి అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇది ఓన్లీ మనకి బ్లాక్ కలర్ లోనే లాంచ్ చేశారు. అండ్ ఇంకా అలాగే రియల్మీ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ చేసింది. ఒకటి వచ్చేటప్పటికి రియల్మీ నాజో 50A అనమాట. ఇది మనకి 6.5 inches HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో కెమెరా చూసుకుంటే కనుక రేర్ 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ సెన్సార్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 MP కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 2 వేరియంట్స్ లో అయితే లాంచ్ చేశారనమాట. 4+64GB స్టోరేజ్ అండ్ 4+128GB స్టోరేజ్. 4+64GB స్టోరేజ్ ప్రైస్ చూసుకుంటే కనుక ఇది 11,499 రూపాయలు అయితే ఉంటుంది. 4+128GB స్టోరేజ్ చూసుకుంటే కనుక ఇది 12,499 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా రియల్మీ నాజో 50i మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో అయితే రన్ అవుతుంది. దీంట్లో కూడా మనకి 6.5 inches IPS LCD డిస్ప్లే అంతే ఉంటుంది. ఇది మనకి HD+ డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా అట్లాగే దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి యూనిసాక్ 9863 ప్రాసెసర్ అయితే యూస్ చేసామని చెప్తారు. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ 8 MP సింగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ మనకి 5 MP కెమెరాతో వస్తుంది. ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 10 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి మైక్రో USB పోర్ట్ తో వస్తుంది. 3.5mm జాక్ ఉంటుంది. దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక 2+32GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 7,499 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ ఇంకా 4+64GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 8,499 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్స్ ని October 7వ తారీఖు నుంచి అయితే బిగ్ బిలియన్ డేస్ లోకి సేల్స్ లోకి అయితే తీసుకొస్తున్నట్టు రియల్మీ అయితే చెప్తోంది. ఈ 2 మొబైల్స్ కూడా ప్రైసింగ్ అనేది ఎక్కువైందని చెప్పొచ్చు. ఏదైతే మనకి రియల్మీ నాజో 50A ఉందో ఇది మనకి 10,000 రూపాయల బడ్జెట్ లో ఉంటే బాగుండేది. సో ఇది మనకి 11,500 వరకు వెళ్ళింది. అండ్ ఇంకేదైతే మనకి రియల్మీ నాజో 50i మొబైల్ ఉందో సో ఇది 6,000-7,000 రూపాయల బడ్జెట్ లో ఉంటే బాగుండేది. బట్ ఇది 7,500 రూపాయలకి అయితే వెళ్ళింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి సోనీ నుంచి. సోనీ అయితే ఈ రోజు ఇండియాలో సోనీ బ్రావియా XR మాస్టర్ సిరీస్ స్మార్ట్ టీవీని అయితే లాంచ్ చేసింది. ఇది 85 inches LED టీవీ అనమాట. అండ్ ఇంక దీని ప్రైస్ వచ్చేటప్పటికి 10 రూపాయలు తక్కువ 13 లక్షల వరకు ఉంటుంది అనమాట. దీంట్లో స్పెక్స్ చూసుకుంటే కనుక ఇది మనకి 85 inches LED టీవీ అనమాట. ఇది అప్ టు 8K వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే అనేది మీకు HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ అనేది మీకు Android 10 తో రన్ అవుతుంది. అట్లాగే ఈ టీవీ అనేది మీకు క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ తో వస్తుంది. యాపిల్ ఎయిర్ ప్లే కూడా మీకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంక స్పీకర్స్ చూసుకుంటే కనుక ఇందులో మీకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇది అప్ టు 85 watts అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు.
చెప్తున్నారు. 4 సబ్ వూఫర్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఈ టీవీ అనేది మీకు 16 GB స్టోరేజ్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ ఆడియో కూడా మీకు ఈ టీవీ అనేది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చినప్పటికి సోనీ ఓన్ XR కాగ్నిటివ్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంక ఈ టీవీ అనేది మీకు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ఈ మంత్ ఎండింగ్ నుంచి అయితే అవైలబుల్ కానుందనమాట. ఈ టీవీ ప్రైసింగ్ వచ్చేటప్పటికి మనకి 10 రూపాయలు తక్కువ 13 లక్షల రూపాయలు అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి రియల్మీ నుంచి రియల్మీ అయితే రియల్మీ GT Neo 2ని తొందరలోనే ఇండియాకి తీసుకొస్తున్నట్టుగా మనకి మాధవ్ సేత్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. సో ఈయన ట్విట్టర్లో ఒక పోల్ అయితే పెట్టారు. ఈ రియల్మీ GT 2 Neo మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేయాలని చెప్పేసి 83.1% మెంబర్స్ వచ్చేటప్పటికి ఎర్లీ అక్టోబర్లో లాంచ్ చేయాలని పోల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ని బిలో 30,000 రూపీస్ బడ్జెట్లో ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మేబీ అక్టోబర్లోనే లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి ఎంత ప్రైసింగ్ పెడతారో మనకి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మోటరోలా నుంచి. మోటరోలా అయితే మనకి మోటరోలా H20 Pro అండ్ మోటరోలా G20 అనే ఒక ట్యాబ్ని ఇండియాకి అయితే తీసుకొస్తున్నట్టు తెలిసింది కదా. సో ఇప్పుడు మోటరోలా అయితే మనకి అఫీషియల్గా ట్యాబ్ గురించి అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ ట్యాబ్ అనేది మనకి 8 ఇంచెస్తో వస్తున్నట్టు, అట్లాగే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తున్నట్టు మనకి మోటరోలా అయితే టీస్ చేయడం జరిగింది. సో చూద్దాం మరి ఎంత ప్రైసింగ్ పెడతారో. ట్యాబ్ వచ్చేటప్పటికి 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తున్నట్టుగా మనకి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి యాపిల్ నుంచి. యాపిల్ iPhone 13 సిరీస్ సేల్స్ అయితే ఈ రోజు అఫీషియల్గా అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో మొన్నటి దాకా అయితే ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు మీకు సేల్స్ లోకి అయితే లైవ్ లోకి వచ్చినాయి. సో iPhone 13 సిరీస్ అయితే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లోను మీరు డైరెక్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే పేమెంట్స్ ఫ్యూచర్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టు మనకి ప్రీవియస్ గా న్యూసెస్ అయితే వచ్చినాయి కదా. సో వాట్సాప్ అయితే ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఫ్యూచర్స్ మీద వర్క్ చేస్తున్నట్టుగా మనకి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో వాట్సాప్ అనేది గ్రూప్స్ కూడా ఇప్పుడు పుష్ నోటిఫికేషన్స్ ద్వారాగా సో క్యాష్ బ్యాక్స్ అయితే ఆఫర్ చేయనుందన్నట్టు తెలుస్తుంది. సో ఈ ఫ్యూచర్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వన్స్ ఈ ఫ్యూచర్ అనేది రోల్ అవుట్ అయితే కనుక మీరు యూపీఐ పేమెంట్స్ చేస్తే కనుక మీకు క్యాష్ బ్యాక్స్ అయితే వస్తుంటాయి అనమాట. ఏదైతే మనకి గూగుల్ పేలో ఫోన్ పేలోనే వస్తాయో ఆ తరహాలోనే మనకి వాట్సాప్ లో కూడా మనకి క్యాష్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ఫ్యూచర్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తొందరలోనే ఆండ్రాయిడ్ అండ్ iOS కి అయితే ఈ ఫ్యూచర్ ని రోల్ అవుట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి డీటెయిల్ నుంచి. డీటెయిల్ అయితే ఈ రోజు ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్ ఓన్లీ 39,999 రూపీస్ అనమాట. వన్స్ మీరు ఈ బైక్ ని చార్జ్ చేస్తే కనుక అప్ టు 60 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదని చెప్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 25 కిలోమీటర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఈ బైక్ అనేది మీకు ట్యూబ్లెస్ టైర్స్ తో వస్తాయని చెప్తున్నారు. డ్రమ్ బ్రేక్స్ తో వస్తాయని చెప్తున్నారు. అట్లాగే దీన్ని చార్జ్ చేయడానికి 0 to 100% అనేది చార్జ్ చేయడానికి అప్ టు 4.5 అవర్స్ టైం అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకా అలాగే ఈ బైక్స్ కి మీకు రిజిస్ట్రేషన్ కూడా ఏం అవసరం లేదని చెప్తున్నారు. సో బుక్ చేయాలనుకున్న వాళ్ళు డీటెయిల్ ఈజీ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక 1999 రూపీస్ అయితే మీరు పే చేసి ప్రీ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ బైక్స్ ని ఎప్పుడు డెలివరీ చేస్తారనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కానీ 40,000 రూపీస్ లో ఎలక్ట్రిక్ బైక్ మనకి మంచి ప్రైసింగ్ లోనే లాంచ్ చేసినట్టు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి అమెజాన్ నుంచి. అమెజాన్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఛానల్స్ ఫ్యూచర్ ని ఈ రోజు అఫీషియల్ గా అయితే లాంచ్ చేసింది. సో అమెజాన్ అయితే అడిషనల్ గా 8 స్ట్రీమింగ్ OTT ప్లాట్ఫామ్స్ అయితే మనకి ఈ ఫ్యూచర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అట్లాగే ఈ ప్రైమ్ వీడియో ఛానల్ ద్వారా మీరు లైవ్ టీవీ ఛానల్స్ ను కూడా చూడొచ్చు. హీరోస్ కానీ డిస్కవరీ ప్లస్ కానీ లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ ను కూడా చూడొచ్చు అనమాట. ప్రైమ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిషనల్ గా ఈ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలన్నమాట. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. సో అడిషనల్ గా ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైమ్ ఛానల్ ఫ్యూచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి షామీ నుంచి. షామీ అయితే షామీ CV సిరీస్ ని ఈ మంత్ 27th అయితే ఛానల్లో లాంచ్ చేస్తుంది కదా. సో ఈ CV సిరీస్ గురించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఈ టీజర్ బట్టి చూసుకుంటే కనుక ఈ స్మార్ట్ ఫోన్ అనేది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తున్నట్లు, అట్లాగే రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోను, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతోను, బాటమ్ లో మనకి Type-C పోర్ట్ తోను 3.5mm జాక్ తోను వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ తో లాంచ్ చేస్తున్నట్టు మనకి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం మరి సెప్టెంబర్ 27వ తారీఖున మనకి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ నుంచి. గూగుల్ అయితే గూగుల్ ఫొటోస్ యాప్ కి సెపరేట్ లాక్ ఫ్యూచర్ ని పెట్టుకునే విధంగా మనకి ఒక అప్డేట్ అయితే తొందరలో రోల్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఫ్యూచర్ అయితే ఆల్రెడీ పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ కి అయితే ఉంది. ఫ్యూచర్ అయితే Android 6 అండ్ అబోవ్ స్మార్ట్ ఫోన్స్ కి తొందరలో అయితే రోల్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఏదైతే మీకు గూగుల్ ఫొటోస్ యాప్ ఉంటుందో ఆ ఫొటోస్ యాప్ లోనే మీకు సెపరేట్ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుని అట్లా ఆ ఫోల్డర్ కి పాస్కోడ్ కానీ లేదంటే ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీని పెట్టుకునే విధంగా ఒక అప్డేట్ అయితే తొందరలో అయితే మన ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.